హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి లావణ్య డైరీస్. చాలామంది పిల్లలకి స్టార్టర్స్ తినడం అంటే చాలా ఇష్టం ఉంటుందండి. కానీ అవి డీప్ ఫ్రై చేస్తారు కదా, సో పేరెంట్స్ అవాయిడ్ చేస్తుంటారు. బయట హోటల్స్లో ఆయిల్స్ కూడా మంచివి యూస్ చేయరు కదండి, సో పేరెంట్స్ అవాయిడ్ చేస్తుంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే తక్కువ ఆయిల్తో స్టార్టర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈరోజు క్రిస్పీ పన్నీర్ స్టార్టర్ ఎలా చేయాలో చూపిస్తానండి ఎయిర్ ఫ్రైయర్లో. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా వాము. ఇది కొద్దిగా రబ్ చేసుకుని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. నేను 100 గ్రామ్స్ పన్నీర్కి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. సాల్ట్ మన టేస్ట్కి తగినంత, టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ మనకి క్రిస్పీనెస్ ఇస్తుందండి పన్నీర్కి, సో 2 or 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా రెడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి, ఇది ఆప్షనల్. దీన్ని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ రెడీ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని పన్నీర్కి బాగా పట్టించాలండి. పట్టించి ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 1 hour అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో అరేంజ్ చేసుకున్నాము. ఎయిర్ ఫ్రైయర్ని 15 minutes టైం ఫ్రేమ్లో సెట్ చేసాము. అయిపోయిందండి 15 minutes. మన పన్నీర్ ఎలా ఉందో చూద్దాము. మన పన్నీర్ రెడీ అయిపోయిందండి. కేవలం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్తోనే మనకి క్రిస్పీ పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ మాకు కమెంట్ చేయండి. Thank you for watching.